ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఈ కేసులన్నీ కలకత్తాలో ఆయన అడిగేది అదే కదా. ఇప్పుడు వాడెవడో బంగ్లాదేశ్ నుంచి ఒక యూజ్లెస్ ఫెలో వచ్చి హిందువుల్ని సూసైడ్ బాంబులతో లేపేస్తా అంటే దాని మీద చర్యలేదు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి మహువా మొయిత్రా అనేటటువంటి ఎంపీ కాళీమాత మీద భయంకరమైనటువంటి కామెంట్స్ చేసింది. ఏంటి అనంటే మద్యము తాగుతుంది, తర్వాత మాంసం తింటుంది అని చెప్పేసి అని. తిన్న తర్వాత ఆమె ఏమంది, ఎంత భయంకరంగా టొరంటోలో జరిగినటువంటి ఇష్యూ అంటే అది అందరికీ గుర్తుందో లేదో, కాళీమాత వేషం వేసుకొని ధూమపానం చేస్తూ ఎల్జీబీటీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఐ మీన్ గాడెస్ అని చెప్పేసి అని వాళ్ళు అవహేళన చేస్తే దాని గురించి ఈవిడ్ని అడిగితే ఈవిడ దాన్ని ఖండించాల్సింది పోయి యాజ్ ఏ ఇండియన్ ఒక పౌరురాలిగా కూడా బాధ్యత ఉంది తనకి. కాళీమాత ఎవరు రిప్రజెంట్ అండి? బెంగాల్ కండి. బెంగాల్ యొక్క క్షేత్రపాలకురాలు ఆవిడ. అలాంటి బెంగాల్ కి సంబంధించినటువంటి గాడెస్ని, ఆ బెంగాల్కి సంబంధించినటువంటి ఎంపీని ఎంత దరిద్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిందో, ఎంత చిన్న చూపు చూడడం అంటారా దాన్ని, లేకపోతే దాన్ని ఏమంటారా, అది ఆవిడ సంస్కారానికే మనం వదిలేయాలి. అంత భయంకరమైన కామెంట్స్ చేసినప్పుడు ఆవిడని ఇమ్మీడియట్గా మాకు ఈవిడికి సంబంధం లేదు అని చెప్పి ఒక ట్వీట్ చేసేసి చేతులు దులుపుకుంది పార్టీ. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా అండి? ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవిడ తీసుకెళ్ళింది. ఎగ్జాక్ట్ గా ఆవిడ మాట్లాడింది ఏంటంటే, మొయిత్రా స్టర్డ్ ఎ కాంట్రవర్సీ విత్ హర్ రిమార్క్స్ దట్ షీ హాస్ ఎవరీ రైట్ as an individual to imagine goddess Kali as a meat eating and alcohol accepting goddess. హిందూ దేవతలను విమర్శించే వాళ్ళకేమో ఇండివిడ్యువల్ రూత్లెస్ గా మాంసం తింటూ మందు తాగే దేవత. ఎగ్జాక్ట్లీ ఆవిడ అన్న మాటలవి. దానికి వాళ్ళు సమర్థించుకున్నది ఏంటండి అంటే, ఎవరికి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ యొక్క విఘ్నతతోటి ఆలోచిస్తారు అని. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ ముస్లిం మతం దగ్గరికి వచ్చేసరికి ఉన్న వాస్తవాలు మాట్లాడుతుంటే ఎందుకు కోపాలు వస్తే ఎందుకు అరెస్టులు చేస్తారండి? మరి యువతల వాళ్ళ మనోభావాలు ఆలోచనలు కూడా సేమ్ అలాగే ఉంటాయని లేదు. ఆవిడ ఏదో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇమీడియట్ గా రిమూవ్ చేశారండి. ఎవరు శర్మిష్ఠ పనోలి చేసినా కూడా క్షమాపణను తీసుకోకుండా ఆ పిల్లని 19 years పిల్లని అక్కడికి అంతమంది రాక్షసుల మధ్యకి తీసుకెళ్లారు అని అంటే నిజంగా దేశం మొత్తం ఉలిక్కి పడినటువంటి విషయం సార్. ఇది పాకిస్తాన్ తీసుకెళ్తే మనం ఎంత భయపడతామో, ఇవాళ బంగ్లాదేశ్ చేసే, వెస్ట్ బెంగాల్ చేసే దేశం మొత్తం మీద మొట్టమొదటిగా స్పందించింది అంటే అపార్ట్ ఫ్రమ్ బీజేపీ వాళ్ళు, సువేంద్ర అధికారి వాళ్ళు మాట్లాడారు అక్కడ బెంగాల్ బీజేపీ వాళ్ళు. బట్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్పందించారు. నేను ఇందాక అన్నది అదే కదా సార్. ఒక ఉప ముఖ్యమంత్రి ఎంత బాధ్యతాయుతంగా స్పందించినప్పుడు మిగిలిన రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అది మన ఆడపడుచు ఆ పిల్లని రేపొద్దున అక్కడ తీసుకెళ్లి ఆ పిల్ల ఎలాంటి హింసకి గురవుతుందో, ఎలాంటి వేధింపులకి గురవుతుందో. ఎందుకంటే నిన్నగాక మొన్న చూసాం కదండి, ఆ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి అమ్మాయిని క్వశ్చన్ చేసినందుకు ఎంత భయంకరంగా, ఎంత దారుణంగా చేశారు అనేటటువంటిది చూసాము కలకత్తాలోనే. నేను అదే అంటున్నా, అలాంటి ఇష్యూస్ ఎన్ని జరిగాయి కలకత్తాలో. ఇవాళ అదే జోన్లో ఆ పిల్ల వెళ్ళింది అని అంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్పందించాల్సిందే, దీని మీద ఖండించాల్సిందే, ఈ అరెస్టును ఖండించాల్సిందే, దీని మీద స్పందించాల్సిందే. అమ్మాయి చాలాసార్లు క్షమాపణ చెప్పింది, ట్విట్టర్లో చెప్పింది, నేను ఇంటెన్షనల్లీ కాదు ఎమోషనల్లీ నేను మాట్లాడాను అనేటటువంటిది క్రిస్టల్ క్లియర్గా చెప్పి, నేను ఎవరి మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి ఉద్దేశం నాకు లేదు. సో కాబట్టి నేను అలా చేసి ఉన్నానని మీరు భావించినట్లయితే కనుక నేను బహిరంగంగా క్షమాపణ కోరుకుంటున్నానని చెప్పేసి అని ఆ అమ్మాయి ట్వీట్ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే, సెక్యులరిజం ఇవాళ ఎలా తయారైంది వాసుదేవ్ గారు, ఇందాక మీరు మాట్లాడినట్టు సెక్యులరిజం అనేటటువంటిది హిందువు నోరు మూసుకొని కూర్చోమనడం కోసమే ఈ రోజు సెక్యులరిజం రక్షణ కవచం లాగా, ఒకళ్ళకి కత్తిలాగా. ఆయన ఎంత బాగా మెన్షన్ చేశారు చూడండి. ఒకళ్ళకి రక్షణ కవచము, ఇంకొకళ్ళకి శిక్షణ చేసేటటువంటి షీల్డ్ కింద తయారైంది అని అంటే సిగ్గుపడాలండి. ఈరోజు ప్రతి హిందువు ఎంత జాగృతతో ఉండాలి అని అంటే, ఇవాళ మన పిల్లలు కూడా ఉన్నారు సార్, వాళ్ళు కూడా స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు. ఇలాగే మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇలాంటివి, ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు పిల్లలు ఎప్పుడు, స్టూడెంట్స్ ఎప్పుడు కూడా, వాళ్ళను కూడా ఇలా రెచ్చగొట్టి ఇలాంటివి ఏదన్నా చేస్తే మన కోసం నిలబడకపోతే ఎవరు నిలబడతారు మన వైపు? ఇంకా ఎంతకాలం అని మనము ఈ విధమైనటువంటి దిక్కుమాలిన సెక్యులర్ భావాలతో, ఇంకా దాన్ని ఏమంటే అనాలి, ఇంకా మనస్తత్వాన్ని ఏమంటారు అనేది నాకు కరెక్ట్ వర్డ్ రావడం లేదు. ఇంత స్తబ్దతగా ఇంకా ఎందుకున్నామండి మనము? ఎందుకు మనలో పౌరుషం లేదు? పౌరుషం అని నేను అనను, చైతన్యం ఎందుకు లేదు అంటాను. చైతన్యం ఎందుకు లేదు? అరే ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ పిల్ల ఈ రోజు అక్కడికి అరెస్ట్ చేశారు,
సార్ అరెస్ట్ చేసిన తర్వాత లోపల ఏం జరుగుతుంది అనేది ఆ పిల్ల బయటకు వచ్చి కూడా చెప్పుకునేటటువంటి సిచ్యుయేషన్స్ ఉండవు. మనం ఎన్ని సంఘటనలు చూసాం ఇలాంటివి. అంటే ఈ కలకత్తా మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కలకత్తా పోలీస్ మీద నమ్మకం పోయింది. ఎగ్జాక్ట్లీ. అమ్మాయి అది కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మీద కూడా నమ్మకం పోయింది. అమ్మాయి రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే ఆమె మమతా బెనర్జీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి బంధువులను రక్షించడానికి ఆ రోజు మమతా బెనర్జీ అంతా తాపత్రయపడి కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది. ప్రపంచం మొత్తం చూసింది. వెస్ట్ బెంగాల్ ఒకటే కాదు, దేశం కాదు, ప్రపంచం చూసింది. ఇప్పుడు అలాంటి చోటకి, ఒక దుర్మార్గమైన చోటకి ఆ అమ్మాయిని 19 years గర్ల్ని తీసుకెళ్లారు. లా స్టూడెంట్. ఎవరు వస్తారు ప్రొటెక్షన్? ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ అండి, నిజం చెప్తున్నాను. బీజేపీ అంటలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు చెప్పింది కరెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ పార్టీల గురించి తర్వాత కొట్టుకు చద్దామండి, పార్టీల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక ఆడపిల్ల, అది కూడా 19 years ఆడపిల్లని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది ప్రతి ఒక్కళ్ళు, ఎంత మందికి యూట్యూబ్లో ఉన్నారు, చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నారు, ట్విట్టర్లో ఉన్నారు. దయచేసి స్పందించండి, మీ నిరసన తెలపండి, ఆ పిల్లకి మద్దతుగా నిలబడండి. ఆ పిల్లని ఎవరైతే, ఎందుకంటే దేశంలో ఒక చలనం వస్తేనే ఆ పిల్ల రక్షించబడుతుంది. షీ మస్ట్ బి రిలీజ్డ్ అని చెప్పేసి ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్, శర్మిష్ఠా పనోలి మస్ట్ బి రిలీజ్డ్ అని ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ అవ్వాలి. ఎగ్జాక్ట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లైక్ యూ హ్యాస్ టు టేక్ దట్ ఇనిషియేటివ్. ఎగ్జాక్ట్. నిజం చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్ చూసిన కింద ప్రతి ఒక్కళ్ళు కింద దయచేసి కామెంట్ పెట్టండి. ఆ అమ్మాయిని రిలీజ్ చెయ్యాలి. ఆ శర్మిష్ఠ అనేటటువంటి అమ్మాయిని వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి చర్యని ఖండిస్తూ ఆ అమ్మాయిని రిలీజ్ చేయాలని కింద కామెంటే కాదు, దయచేసి మీకు ఎన్ని సోషల్ మీడియాలో మీరు ఉన్నారో, ఎంత ఉన్నారో, దయచేసి దీన్ని వైరల్ చేయండి. భారత ప్రభుత్వం వరకు చేరాలి సార్ ఇది. రైట్. ఇంకొకటి కూడా, దేవేంద్రు ఆయన సువేందు అధికారి, వెస్ట్ బెంగాల్ బీజేపీ లీడర్ సువేందు అధికారి, ఆయన ఏమన్నారంటే, ఇవాళ శర్మిష్ఠను అరెస్ట్ చేశారు, ఆ రోజు గాడెస్ కాళీ మీద అబ్జెక్షనబుల్ రిమార్క్స్ చేసిన మహువా మొయిత్రా గురించి ఏమంటున్నారు అని ఆయన అడిగారు. ఆయన సనాతనీస్కి వ్యతిరేకంగా జరుగుతున్నది ఇది అనే మాట స్పష్టంగా మాట్లాడారు. సనాతనీస్ అంటే సనాతన ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తున్న భారత ప్రభుత్వంలో సనాతనీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాన్ని వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ దగ్గరుండి చేయిస్తున్నారు. చిన్న పిల్ల, 19 years గర్ల్, ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి లేదా? గవర్నమెంట్కి లేదా పక్కన పెడదాం సార్. ఇప్పుడు అమ్మాయిని అరెస్ట్ అయ్యింది అనగానే ఎంతమంది హిందువులు రియాక్ట్ అయ్యారు అనేది ఇక్కడ మన ప్రశ్న. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ యొక్క చరిత్ర మనకు అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం యొక్క నిరంకుశత ధోరణి ఏంటి అనేది మన అందరికీ తెలుసు. అసలు ఆ ప్రభుత్వ చర్య, ఆ ప్రభుత్వాన్ని పక్కన పెడదాం సార్. ఇవాళ మన హిందువులు, ప్రతి ఒక్క హిందువు అనను సార్, ప్రతి ఒక్క ఇండియన్ స్పందించాల్సిందే. ఎందుకంటే మనది సెక్యులర్ ప్రభుత్వం కాబట్టి, సెక్యులరిజం కాబట్టి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క ముస్లిం సోదరులను కూడా నేను అడుగుతున్నాను, ఇది కరెక్టేనా? ఆ అమ్మాయి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఒక ఆడపిల్లని ఈ విధమైనటువంటి ప్రమాదంలోకి నెట్టివేయబడటం అనేది, దాన్ని మీరు సమర్థిస్తారా అనేటటువంటిదే నేను వాళ్ళను కూడా మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. రెండు సంఘటనలు. కరెక్ట్గా కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్కి చెందిన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని వాళ్ళు అరెస్ట్ చేయడం, ఒక బిచ్చగాడి మాదిరి మాస్క్ బయట తిరుగుతుంటే ఆయన అరెస్ట్ చేశారు. అండ్ దానికన్నా 2 రోజుల ముందర బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక క్లరిక్, అంటే ముల్లా అంటారో లేకపోతే వాళ్ళని ఏమంటారో తెలియదు, మొత్తానికి ఆ ధర్మాన్ని ప్రచారం చేసుకునేవాడు, అతను వచ్చి కలకత్తాలో బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని సూసైడ్ బాంబుతో లేపేస్తాడు. వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు అదే కదా సార్ చరిత్ర. ఆయన అన్నది కూడా ఏమంటున్నారు, చరిత్ర వెస్ట్ బెంగాల్లో మతపరమైన హింసలకు కారణమైన ద్రోహుల్ని కాపాడుతున్న బెంగాల్ పోలీసులు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నేరుగా అన్నారు. ఆయన ఏమి సామాన్యమైన వ్యక్తి కాదు. మైకేల్ జాక్సన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంత సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి. ఆయన మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అవడానికి కోట్ల మంది ఉన్నారు. ఆయన అబ్జర్వేషన్ ఇది. అంటే కొన్ని కోట్ల మంది భావాలని ఆయన తన మాటలో చెప్పుకొచ్చారు. అలాంటి వాడిని ఎందుకు, ఆ క్లరిక్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అండ్ అట్ ద సేమ్ టైం నేను రాజస్థాన్లో ఒక క్లరిక్ని అరెస్ట్ చేశారు, వాడికి ఐఎస్ఐతో లింక్స్ ఉన్నాయంటే, మరి వీడిని ఎందుకు వదిలేస్తున్నారు? బంగ్లాదేశ్ అక్కడ అతను ప్రొటెక్షన్ జోన్లో ఉన్నాడు కదా సార్. అతను తీవ్రవాదుల ప్రొటెక్షన్ జోన్లో, అతను తీవ్రవాదులకు కొన్ని సిద్ధాంతాలు ఉగ్రవాదుల ప్రొటెక్షన్ జోన్లో అతను ఉన్నప్పుడు అతను అరెస్ట్ చేసేది ఎవరు సార్? అది ఒక ప్లేస్, అది ఒక అడ్డా కింద మారిపోలేదా? దేశం యొక్క దాన్ని ఏమంటారు, భద్రతకి సంబంధించిన విచ్ఛిన్నం చేయడానికి, దాడులు జరగడానికి పురుడు పోసుకుంటున్నటువంటి ప్రతి ఆలోచన అక్కడి నుంచే కాదు, అక్కడి నుంచి, ఆ ప్లేస్ నుంచే కదా. అది ఒక పెద్ద షెల్టర్ జోన్ కదా. ఇవాళ ఈ పిల్ల అక్కడికి వెళ్ళింది అనంటే, అక్కడ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు అనంటే, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీమూర్తి, ప్రతి ఒక్క యువతి, ప్రతి ఒక్క పౌరు